హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. చాలామంది అనుకుంటారు డబ్బులు సంపాదించడం కష్టమేమో అని, కానీ రియాలిటీ ఏంటంటే డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయడము, దాన్ని కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా మార్చడము అది కూడా అంతే కష్టము. అసలు డబ్బులను మనం ఎలా చూడాలి? మనీని సేవింగ్ పరంగా చూడాలా లేకపోతే స్పెండింగ్ పరంగా చూడాలా? మనీని ఇప్పుడున్న యువత ఎలా చూస్తుంది? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రభు గారు ఉన్నారు. నమస్కారం అండి. సో చాలామందికి ఇప్పుడు లైక్ బీటెక్ చదువుతున్న వాళ్ళకి కానీ, యూత్కి కానీ, లేకపోతే ఇప్పుడిప్పుడే ఎంప్లాయ్ అయ్యి ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తున్న వాళ్ళకి మనీని ఎట్లా చూడాలో తెలియదు, ఆనెస్ట్లీ స్పీకింగ్. అది ఎవరైనా కూడా. సో స్పెండింగ్ అంటారు, సేవింగ్ అంటారు. సో వారెన్ బఫెట్ వారెన్ బఫెట్ చెప్తున్న చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ అండి? అంటే ఏదైనా మనీని ఏ యాంగిల్లో చూస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా మన పెద్దవాళ్ళు కూడా ఎకష్టం అయింది ఏంటండి, ఫస్ట్ నుంచి కూడా నువ్వు బాగా చదువుకో, మంచి ర్యాంకులు తెచ్చుకో, తర్వాత ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకో. అట్లా కాదు కదా. ఇప్పుడు కొన్ని వర్గాలు ఉన్నాయి, స్టార్టింగ్ నుంచే వాళ్ళు అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటి, వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది, మనీని ఎలా చూడాలి, చిన్నప్పటి నుంచి కూడా రూపాయి విలువ తెలియాలంటే ఫస్ట్ నుంచే తెలియాలి కదా. నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత సంపాదించుకున్నాక రూపాయి విలువ అంటే ఇప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి, ఫ్లోట్ జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కొంతమందికి తెలియట్లేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఐటీ వచ్చింది, ఐటీలో లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు నెలకు వస్తున్నాయి. 30 తారీఖు వచ్చేదానికి 3 లక్షలు బ్యాలెన్స్ అకౌంట్లో ఉంటున్నాయా? ఈఎంఐలకు, క్రెడిట్ కార్డులకు అన్నిట్లా పోతుంది. అసలు ఈఎంఐ పెట్టుకోవడం కరెక్టా, ఎస్ఐపి పెట్టుకోవడం కరెక్టా? ఎస్ఐపి బెస్ట్. అది అవగాహన రావాలి, ప్రతి ఒక్కరికి ఇది రావాలి. ఎందుకంటే మనం వస్తువు ముందు తీసేసుకొని దానికి ఇంట్రెస్ట్ పే చేసేదానికంటే మనం సర్టెన్ అమౌంట్ మార్కెట్లో కానీ ఎక్కడ కానీ మనం సంపాదించిన దాని మీద మళ్ళీ కొంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అయినప్పుడు అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. సో స్టార్టింగ్లో ఎందుకంటే ఏదైనా స్టార్టింగ్ ఫస్ట్ 5 ఇయర్స్లో ఇబ్బంది ఉంటుందండి. ఒక్క రేంజ్ దాటిన తర్వాత మనం ఏం చేయక్కర్లే, అదే మనల్ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా మీరు వాక్ చేసేటప్పుడు చెప్పులు వేసుకొని నడవండి, ఒక రకంగా నడుస్తారు. వాకింగ్ షూస్ నడవండి, ఇంకో రకంగా చూస్తారు. పాయింటెడ్ షూస్ వేసుకుని ఇంకో స్టైల్ మారిపోద్ది. అట్లానే మీకు వెనక బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్న కొద్దీ మీ వాక్ డిఫరెన్స్, మీ బాడీ లాంగ్వేజ్, మీ మాట తీరు అన్నీ మారిపోతాయి. సో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ వెనక మనకి మనోధైర్యం ఉంది, మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు మనకు మనోధైర్యం కదా వెనకుండి, అరే అట్లా కాదు, ఇట్లా చేయి, ఇట్లా చేస్తే నీకు వస్తుంది అని చెప్పబట్టే కదా చాలా మంది దాన్ని ఫాలో అయ్యి కోట్లు సంపాదించేది. సో డెఫినెట్గా ఇండివిజువల్గా కొంతమంది ఫ్లరిష్ అవుతారు, కొంతమంది చెప్పిన దాన్ని బట్టి ఇది అవుతారు. మనం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచే ఈవెన్ మనకి స్కూల్స్లో కూడా ఏ సబ్జెక్ట్ లేదు, వెల్త్ గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు, కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ స్కిల్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఎక్కడా లేదు. ఎంత పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా తెలీదు. మార్కెట్లో దిగి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కానీ అర్థం కాదు, ఓహో నేను ఇట్లా చేయాలి కావాలా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, అది పోగొట్టుకున్న తర్వాత. ఇప్పుడు సీనియర్లు చాలా మంది కూడా కొంతమంది ఉంటారు కదా పెద్దవాళ్ళు, నేను ఐ వాంట్ టు బికమ్ అనలిస్ట్ అంటే ఫస్ట్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకో, తర్వాత నీకు మార్కెట్ అంటే ఏంటో తెలుస్తుంది అంటారు. సో దట్స్ అంటే మన చిన్నప్పటి నుంచి అట్లా ఉంది. అంటే ఫస్ట్ నుంచి కూడా మనకి సబ్జెక్ట్ దాని మీద మనీని ఎలా చూడాలి. ఏదన్నా చిన్నప్పుడు ఒక 10 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామంటే ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఆ వాల్యూని, ఆ వస్తువుని మనం సేవ్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఎలా సేవ్ చేస్తుంది అనేది నేర్పిస్తే చాలు. సో ఆ ఇంట్రెస్ట్ మనకి ఫ్యూచర్లో వచ్చిన దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఎంత మనం ఒక రేంజ్ దాటినాక ఎట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది, మల్టీఫోల్డ్ అవుతుంది, వెల్త్ క్రియేట్ కావాలంటే ఎట్లా అనేది చూస్తే డెఫినెట్గా మనకి ఎక్కువ ఇది కావాలి. అంటే మైండ్ సెట్టే మారాలండి. ముందు పేరెంట్స్ మైండ్ సెట్టే మారాలి. సో ఎప్పుడు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చూస్తే జనరల్గా తర్వాత మీరు చేసుకోండి, ముందు చదువుకోండి అంటారు, కానీ ముందు మనీ వాల్యూ చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తా ఉంటే ఒక స్టేజ్ వచ్చేదానికి ఎవ్వరు ఏం చెప్పక్కర్లేని స్టేజ్ వస్తుంది. వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలి, వెల్త్ క్రియేట్ కావాలంటే. ఇప్పుడు ఇదివరకు పెన్షన్ అంటే 60 ఇయర్స్ తర్వాత అయిపోయినాక చూసుకునేవాళ్ళు. ఇప్పుడు 40 ఇయర్స్కి 45కి ఆలోచిస్తున్నారు. అంటే మైండ్ సెట్ మారింది కదా. అట్లానే ఇప్పుడు కొంతమంది ఎక్కువ డబ్బులు అంటే ఎర్లీ స్టేజ్లో ఎక్కువ డబ్బులు రాగానే ఏం చేయాలో కూడా తెలియట్లేదు. సో పెద్దవాళ్ళు ఉండరు,
ఇంట్లో ఇప్పుడు వీళ్ళు బయట ఉంటారు, ఎక్కడో ఉంటారు, వేరే స్టేట్లో ఉంటారు, వేరే రాష్ట్రంలో ఉంటారు, వేరే దేశంలో ఉంటారు, ఎవ్వరు ఉండరు. డబ్బులు చూస్తే విపరీతంగా ఉంటాయి, ఏం చేయాలో తెలియదు, విపరీతంగా స్పెండింగ్ వస్తాయి. అంటే ఎక్కడ స్పెండింగ్ చేయాలి, ఎక్కడ స్పెండింగ్ చేయకూడదు అనేది ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్తే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, స్పెండింగ్ చేస్తూ వెళ్తే వారన్ బఫెట్ అదే అంటాడు, స్టార్టింగ్ నుంచే మీరు 10 రూపాయలు సేవ్ చేయండి, మీకు అర్థమవుతుంది దాని ఫ్యూచర్లో అది ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది. మీకు ఎంత కుదిరితే అంత దాని సేవింగ్ చేస్తుంటే మీ ఎదిగే కొద్దీ, మీరు ఇన్కమ్ లెవెల్స్ పెరిగే కొద్దీ దాన్ని పెంచుకుంటూ ఉండండి, అదే మిమ్మల్ని బతికిస్తుంది అంటాడు ఆయన. సో మీరేమంటారు, అంటే వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్? దీంట్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అర్థం చేసుకునే ఇది, ఈ మెచ్యూరిటీ ఈ చిన్నప్పటి నుంచే, అంటే మనీ గురించి చెప్తా పిల్లలకి, ఇట్లా చేస్తే ఇలా అవుతుంది విపులంగా. ఎందుకంటే చాలామంది కూడా అల్టిమేట్ ఫైనల్ ఇది చెప్తారు, నువ్వు అట్లా చేస్తే ఇలా అవుతావు అంతే, ఎందుకు అవుతుంది ఇలా అనేది చెప్పరు. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచే నువ్వు సంపాదించింది ఎంతో కొంత నువ్వు సంపాదించి సేవ్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో నీకు ఉపయోగపడుతుంది, అదే నిన్ను కాపాడుతుంది అనేది విపులంగా చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, పిల్లలకు కూడా. ఫస్ట్ నుంచిగానే మనకి అలా చెప్తా ఉంటే డెఫినెట్గా ఇది అవుతుంది. ఫస్ట్ టీచర్స్ పేరెంట్స్ దగ్గర నుంచే రావాలి, వాళ్ళే ఈ చిల్డ్రన్ని ఇది చేస్తే డెఫినెట్గా ఫ్యామిలీస్ బాగుంటుంది, దేశం బాగుంటుంది. కరెక్ట్. సో మీరేమంటారు, చాలా మంది యువతకి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, అర్థమైనా కూడా ఎందుకు అట్లా చేస్తారో క్లారిటీ తెలీదు. 1 lakh ఈఎంఐ పెట్టి ఐఫోన్ కొనడం బెటరా, 1 lakh అదే ఈఎంఐ అంటే లైక్ అదే అప్పు తీసుకొని స్టాక్స్లో పెట్టడం బెటర్? అంటే స్టాక్స్ అంటే ఎస్ఐపి ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సిల్వర్ గోల్డ్ ఏదో ఒకటి. 100% ఇన్వెస్ట్మెంట్లోనే ఉందండి. మీకు డబ్బులు రావాలంటే, వెల్త్ క్రియేట్ కావాలంటే, మిలియనీర్ కావాలంటే ఈక్విటీ మార్కెటే, ఇంకొకటి లేదు, వేరేది లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ తీసుకోండి, కొన్ని సంవత్సరాలకే అది డబుల్ అవటమో త్రిబుల్ అవటమో అవుతుంది, ప్రతి ఇయర్ పెరగదుగా, డిమాండ్ పెరగదుగా. ఇప్పుడు కొన్ని ఒక రేంజ్ దాటిన తర్వాత అక్కడి నుంచి పెద్ద పెరిగే ఛాన్స్ ఉండదు, అక్కడ స్టాగ్నేట్ అయిపోతాయి. సో ఇది అట్లా కాదు కదా, కంపెనీ సేల్స్ పెరుగుతోంది, గ్రోత్ పెరుగుతోంది, మార్జిన్స్ పెరుగుతుంది, ఎబిటా పెరుగుతుంది, కంపెనీ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మేనేజ్మెంట్ మీద ఏం నెగిటివ్స్ లేని ఉన్నప్పుడు ఆ కంపెనీ ఫెంటాస్టిక్ కదా, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటుందిగా ఆ కంపెనీ ఉన్నంతకాలం. కోల్గేట్ చూసుకోండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇంకా ఫ్లరిష్ అవుతూనే ఉందిగా, అప్పటి నుంచి డివిడెండ్ ఇస్తూనే ఉంది. అట్లాంటి కంపెనీలు చాలు కదా. ఇప్పుడు ఈక్విటీ మీద మనం అనుకున్నట్టు కాకుండా డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఉంటాయి, ఆ డివిడెండ్ అది కూడా లెక్కలు వేసుకుని ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నాకు ఒక్కసారే పెట్టంగానే 30% రావాలి, 40% రావాలి, లేదా 100% అయిపోవాలి, పెట్టిన రూపాయికి రూపాయి రావాలనుకుంటే రాదు, 80%లో రాదు. మనకి నాలెడ్జ్ ఉండాలా, పేషెన్స్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా, ఈ 3 ఉంటే ఎవరైనా సంపాదిస్తారు, చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు, ఎవరైనా సరే. ప్రొవైడెడ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ప్రకారం వెళ్తుంటేనే మీకు ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ ప్రకారం ఎక్కువ మంది టెంప్టేషన్ ఎక్కువ, ఆప్షన్స్లో జనాలు పోగొట్టుకుంటారు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇది 100% మీకు ఫ్యూచర్లో మిమ్మల్ని అంటే 60-70 కాకుండా ముందు నుంచే మనల్ని ఇది చేస్తుంది. సో బిలియనరీ కాదు, ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు అంత ఇది. కాబట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ఫాలో అవ్వాలి డెఫినెట్గా. ఆ లాంగ్ టర్మ్ ఇప్పుడు మల్టీబ్యాగర్ ఒక్కళ్ళకి ఒక మల్టీబ్యాగర్ చాలు, ఒక్క మల్టీబ్యాగర్ తగిలితే చాలు, మనం ఎవరికైనా సరే లైఫ్ మారిపోద్ది. ఇప్పుడు ఐటీ వచ్చినాక పల్లెటూరులో మా లైఫ్ స్టైల్ మారిపోలా. ఇదివరకు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఉద్యోగాలు వస్తే 10,000 20,000 వచ్చేది, ఇప్పుడు లక్షలు 10 లక్షలు వస్తే ఆ ఇంటి ముందు చూడండి ఎట్లా ఎంత మారిపోతుందో. సో వాళ్ళ జీవన విధానమే మారిపోద్ది. అంటే అది మనం తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మీరు అన్నట్టు ఐఫోన్ కొందామా లేకపోతే ఇంకోటి కొందామా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు తెలిసి 60% ఇప్పుడున్న కార్స్లో 60% ఈఎంఐస్ మీదనే ఉన్నాయి. ఇండియాలో 70% ఫోన్స్ ఈఎంఐస్ మీదనే ఉన్నాయి, ఐఫోన్స్. సో లైక్ గుడ్ డెట్ ఏంటి, బ్యాడ్ డెట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. అవును, అంటే ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు కంట్రోల్ కూడా కొంత కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇది అవన్నీ గొళ్ళలు ఏం లేనప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయేదాకా అమ్మ నాన్న కంట్రోల్ ఉంటారు, తర్వాత ఎవరు ఉండరు. అప్పుడు పరిస్థితి ఏంటి, మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎవరి కూడా అది కంట్రోల్ కావాలంటే ఫస్ట్ నుంచి కూడా లైఫ్ స్కిల్స్తో పాటు ఇవి ఇన్వెస్ట్మెంట్ స్కిల్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తే
ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు మనకి రూపాయి వస్తాయి. ఇప్పుడు రిటైర్ అయిపోతారు, రిటైర్ అయిపోయిన తర్వాత ఈ బ్యాంకులో కాదు ఇంకొక బ్యాంకులో 0.5% ఇంట్రెస్ట్ వస్తుంది అన్నప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసి అక్కడికి వెళ్తున్నారు. ఇది 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి అంటే ఇది చిన్న పిల్లలకు కూడా ఇదైతే మనం సంపాదించిన డబ్బులు ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు, ఎక్కడ పెరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని సెర్చ్ చేయడమే. ఎక్కడ మనకి రూపాయి సేఫ్గా ఉంది, మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, చిన్న లూటు కూడా వదలకుండా ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, మీకు అంత ఇస్తాం, 20% ఇస్తాం, 30% ఇస్తాం అని ఎందుకు పోగొట్టుకుంటారు? ఇప్పుడు వాడెవడో తెలీదు, ఎక్కడో ఉంది ఆ యాప్, ఎక్కడో తెలీదు. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకునే దానికంటే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ మీ డిమాట్లో సేఫ్గా ఉంటే మీకు తెలియకుండా ఒక రూపాయి కూడా బయటికి, ఒక షేర్ కూడా బయటికి రాదు, మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఒక రూపాయి కూడా బయటికి రాదు. సేఫ్ ఎక్కడ ఉంది? 100% డిమాట్లోనే ఉంది. ఎవరినో నమ్మి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి 20% ఇస్తాం, 15% ఇస్తామని, మార్కెట్ ఇప్పుడు 6-7% ఉంటే ఎక్కువ ఇస్తామని చెప్పి 4 నెలలు ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమవుతుందండి? తర్వాత ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా, అసలు ఎక్కడ ఉంది అసలు? సో ఇట్లాంటి తప్పులు చేయకుండా డెఫినెట్గా ఒక స్ట్రింజెంట్ రూల్స్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో వెళ్తే డెఫినెట్గా అందరూ బాగుంటారు, ఫ్యామిలీస్ బాగుంటాయి, దేశము బాగుంటుంది. కరెక్ట్. సో లాస్ట్లీ చాలా మందికి ఇప్పుడు వారెన్ బఫెట్ కూడా మాట్లాడతారు, చాలా మంది మాట్లాడతారు ద మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్, అంటే మనీ కాంపౌండింగ్ ఎట్లా ఉంటుంది అని, ఇన్వెస్ట్మెంట్ కానీ దాని గురించి చెప్తారా? ఇప్పుడు ఎస్ఐపి తీసుకోండి, మినిమం 5 years ఉండాలి. 5 yearsకి పెద్ద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు, అంటే ఒక రేంజ్లో వస్తుంది. మనం పెట్టంగానే 1 yearలో ఇంట్రెస్ట్ మనం పెట్టిన అమౌంట్ మీద ఒక 5,000 10,000 పెట్టామనుకోండి, దాని మీద ఎంత మార్కెట్ ప్రకారం, మార్కెట్ కండిషన్స్ తీసుకోవాలి. మళ్ళీ మనం పెట్టంగానే ఆ సంవత్సరం రావు. లాస్ట్ ఇయర్ మనకి అంతకుముందు ఇయర్ వచ్చింది, ఈ సంవత్సరం రాలేదు, ఎక్కువ రిడమ్షన్ ఎక్కువైనాయి, సిప్పులు కంటిన్యూస్ కూడా క్యాన్సిల్ అయినాయి, అంటే కండిషన్స్ కూడా ఉంటాయి. దాని ప్రకారం చూసుకుంటే డెఫినెట్గా మీకు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఈ ఎస్ఐపిల ద్వారా వచ్చే అమౌంట్ స్టార్టింగ్లో ఉండకపోయినా లాంగ్ టర్మ్ ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఒక స్టేజ్ దాటిన తర్వాత అదే డబల్ అవుతూ ఉంటుంది, డబల్ త్రిబుల్ మల్టీఫోల్డ్ అవుతుంటుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. అంటే ఒక స్టార్టింగ్ కుషన్ ఉంటుంది, ఒక 5 years స్టిపులేటెడ్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ స్టిపులేటెడ్ పీరియడ్లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మార్కెట్కి టైం ఇస్తే డెఫినెట్గా అది రిటర్న్స్ తర్వాత మనకి ఇవ్వడం మొదలు పెడుతుంది. అంటే ఇప్పుడు ఒక 30,000 శాలరీడ్ ఎంప్లాయ్ ఉంటే వాళ్ళు మంత్లీ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఈ ఎస్ఐపిఎస్కి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టుకోవడం బెటర్ అంటారు? అంటే వాళ్ళ బతికే జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా మనం 30,000లో మన ఫ్యామిలీ లేకపోతే పిల్లలు ఉన్నారా, లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చూసుకుంటే నేను మంత్లీ ఎంత సేవ్ చేసుకోగలను అనేది ఇంపార్టెంట్. సపోజ్ మంత్లీ 30,000 ఉన్నప్పుడు 5,000 చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ 5,000 పెట్టుకుంటే డెఫినెట్గా మీకు సిప్ ద్వారా వెళ్తే డెఫినెట్గా ఇప్పుడు 2,000 అనుకోండి మంత్లీ, ఎర్లీ స్టేజ్ అంటే 25 years పెట్టుకుంటే మీకు 80 to 90 lakhs ఎక్కడ పోవు. ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్లో నేను పెట్టంగానే నాకు 5 ఏళ్ళకి డబ్బులు రావాలి అనుకున్నప్పుడు రావు. సో లాంగ్ వ్యూ ఉండి ఫ్యూచర్ నా పిల్లలకి సేఫ్, లేదా నా రిటైర్ అయినప్పుడు నాకు ఇదిగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ లాంగ్ వ్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా బాగుంటుంది. కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనీని మనం ఎంత కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, అంటే కరెక్ట్ వేలో ఇన్వెస్ట్మెంట్కి వాడుకుంటే అది మనకు రిటర్న్ ఇస్తుంది. అండ్ ఎప్పుడైనా కూడా లాంగ్ విజన్గానే ఆలోచించాలి. అండ్ యూత్ కూడా ఎవరైనా కూడా రైట్ ఏజ్ అనేది ఉండదు, ఎప్పుడైనా కూడా మనీని కరెక్ట్గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచించాలి, సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. ఇది వాళ్ళు ఏంటివి. థ్యాంక్ యూ.